మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మన ఇంట్లో ఏంటి మధ్యాహ్నం భోజనంలోకి? బఠానీ, వంకాయ, ఎల్లుల్లిపాయలు, బఠానీలకు పచ్చిమిర్చి, బఠానీ టమాటా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రోట్లో దంచుకొచ్చేసి వంకాయ బఠానీ రోటు చేసేసి ఇదేం చేస్తానంటే అంతా గరం మసాలా పెట్టేసి వండుతానండి. ఇది ఒక వెరైటీగా. ఇది చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, ఎందులోనైనా బాగానే ఉంటుంది. చూడండి ఎంత బాగున్నాయో. వంకాయ, టమాటా, బఠానీతోటి మొత్తం పచ్చి మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దాని వేసి మొత్తం పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఈ మొత్తం మిక్స్ చేసి వంకాయ మసాలా, బఠానీ మసాలా చేస్తారంట. రైట్, చూడండి చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. చూడండి కటింగ్ చూడండి ఎంత చక్కగా చేశారో, చాలా బాగా చేశారు. చూస్తుంటేనే లైక్ అవుతుంది. తాలింపు గింజలు కూడా కలుపుతాము. లోపల అల్లం పేస్ట్ కూడా రోట్లో దంచుకొని వస్తానండి. చూడండి ఈ వంకాయ బఠానీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి మీరు కూడా లైక్ చేయండి. ఏదో బఠానీ గరం మసాలాతో చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? అల్లం వెల్లుల్లిపాయ కలుస్తున్నా. అందులో వంకాయ కూర వేయడానికి చూడండి చాలా బాగా వస్తుంది. ఈ పచ్చి మసాలా కూడా వేసుకుంటే బాగుంటుందంట. అల్లం దించుకునేటప్పుడు గరం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే బఠానీ వంకాయ పచ్చి మసాలా చూడండి. పచ్చి మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందంట. అందులో గరం మసాలా లాస్ట్లో వేస్తారంట. వంకాయ, బఠానీ, టమాటో, ఉల్లిపాయలు అన్ని కలిపి చేసి వంకాయ బఠానీ కర్రీ. ఎల్లిపాయలు వేస్తున్నారు. ఎల్లిపాయలు వేసి వస్తారు మొత్తం వచ్చాక బాగా అన్ని మంచి కలర్ వచ్చిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లిపాయ రోడ్లో దంచుకొచ్చాను. దంచుకొచ్చేసి కూరలో కలుపుతున్నాను, వేస్తున్నాను. ఇది కూడా లైట్గా వేపిద్దండి. అది వేగితే స్మెల్ బాగా వస్తుంది, టేస్ట్ బాగా వస్తుంది వేస్తున్నారు. చూడండి చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వేగింది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది. దీంతో పాటు అది పచ్చిమిర్చి కూడా వేస్తున్నారు. సన్న పొడక్క చేసిన మిర్చి సన్నగా అది కూడా ఎగుతాయంట. వేగిన తర్వాత అప్పుడు వంకాయలు వేస్తాను. కళ్ళు పొడి ముందు వేసుకుంటా. కళ్ళు వేయాలండి. పసుపు పొడి కొంచెం వేసుకుంటాను. అలాగే కారం కూడా వేస్తాం. మంచి కలర్ వచ్చిందండి కూర. టమాటా వేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇంకేం పడుతుంది? ఒక పావు గంట బట్టి దేన్ని ఉడకాలి కదా. అంటే లైట్ సిమ్లో వేపిస్తాను కదా, మాడిపోద్దని. చూడండి బాగా ట్రై చేయండి. లాస్ట్లో బఠానీ వేస్తాం. బఠానీ ఆల్రెడీ ఉడకబెట్టాను. వేస్తాను, ఇప్పుడే వేస్తాను. కారం వేసాక వేస్తాను. వేసి నీళ్ళు వేసి బఠానీ తీసి చూపించు. బఠానీ కలర్ బాగా వచ్చింది. కూర గుర్తు మగ్గుతుంది. చూడండి చాలా బాగా వచ్చేసింది. మంచి స్మెల్ కూడా వస్తుంది. ఏమైపోయింది అంతా పొగ అనిపిస్తుంది. అబ్బా మసాలా వేసిన అద్భుతంగా వచ్చింది. చూడండి వంకాయ బఠానీ చూడండి ఎలా వచ్చిందో. చూడండి వంకాయ బఠానీ ఎంత బాగా వచ్చిందో. చాలా లుక్ వచ్చింది కదా, చాలా సూపర్గా వచ్చింది. మంచి టేస్టీగా బఠానీ వంకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి.